హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బాలీవుడ్ ఎప్పుడు పనికి మాలిన సినిమాలే తీస్తుంది అని చెప్పి స్టేజ్ నుంచి ఈరోజు ఒక పనికొచ్చే సినిమా కూడా తీసింది అని చెప్పి ఇండియా మొత్తం అనుకోవడం జరుగుతుంది. అదే దురంధర్. సో ఏదైతే దురంధర్ సిరీస్ రావడం జరిగిందో, దురంధర్ పార్ట్ 1 ఇంకా దురంధర్ పార్ట్ 2 ఈ రెండు కలిపి దాదాపు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ 3,000 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ దురంధర్ పార్ట్ 1 చూసినప్పుడు ఎంత అప్రిషియేషన్ రావడం జరిగిందో అంతకంటే ఎక్కువగా కూడా దురంధర్ పార్ట్ 2 వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఇండియా వ్యాప్తంగా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాని మెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పటివరకు ఇలాంటి సినిమాని ఎవరు చూడలేదని చెప్పి. సో ఫైనల్గా ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది స్పందించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా స్పోర్ట్స్ కేటగిరీ నుంచి కూడా మన కింగ్ విరాట్ కోహ్లీ అయితే ఈ సినిమా మీద స్పందించడం జరిగింది. అలాగే అనుష్క శర్మ కూడా ఈ సినిమా మీద స్పందించడం జరిగింది. ఏంటంటే మేము ఫైనల్గా సినిమా చూసేసామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. సో ఇదే దురంధర్ పోస్ట్ పైన విరాట్ కోహ్లీ రెస్పాండ్ అవుతూ ఏమన్నాడంటే సోషల్ మీడియాలో, ఇండియాలో ఇంత అద్భుతమైన సినిమా నేను ఇప్పటివరకు చూడలేదు. 4 గంటల పాటు ఒక్క క్షణం కూడా నేను ఆ సినిమాను చూడకుండా పక్కకు తిప్పకుండా ఉండలేకపోయాను. అలాగే దర్శకుడు ఆదిత్య దత్ టాలెంట్ని ప్రోత్సహిస్తూ, అలాగే సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అందరితో పాటు రణ్వీర్ సింగ్ చాలా ఎక్కువగా ఆకట్టుకోవడం జరిగింది అని చెప్పి విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే అనుష్క శర్మ కూడా దాదాపు 4 గంటలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని చెప్పి అనుష్క శర్మ కూడా ఈ సినిమా పైన రెస్పాండ్ కావడం జరిగింది. సో ఏంటంటే క్రీడారంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ సినిమా పైన రెస్పాండ్ కావడం జరిగింది. కింగ్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, అలాగే ఎవరైతే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, ఇంకా వెంకటేష్ దగ్గుపాటి, నాగార్జున, ఇలా చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది ఈ సినిమాకి. చాలామంది డైరెక్టర్లు కూడా మన ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా బాగుందని చెప్పి అప్రిషియేషన్ చేస్తూ వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. సో బాలీవుడ్ నుంచి వచ్చే ఒక సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని 300 కోట్లతో తీసిన ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు 2 పార్ట్లు కలిపి ఆ సిరీస్ మొత్తం కలిపి దాదాపుగా 3,000 కోట్ల వరకు వసూలు చేస్తే, ఇలాంటి సినిమాకి టాలీవుడ్ నుంచి మిగతా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది, క్రీడా రంగం నుంచి సపోర్ట్ దొరుకుతుంది, ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. కానీ సొంత ఇంట్లో పుట్టిన బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాకి బాలీవుడ్ నుంచే శత్రువులు మొదలు కావడం జరిగింది. బాలీవుడ్ నుంచి ఇప్పటివరకు పెద్దగా ఏ యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద పేర్లు చెప్పుకునే పెద్ద యాక్టర్స్ ఎవ్వరు కూడా ఈ సినిమా మీద రెస్పాండ్ కాలేదంటే బాలీవుడ్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మనకి సింపుల్గా అర్థమవుతుంది. వాళ్ళ ఇండస్ట్రీ నుంచి ఇంత అద్భుతమైన సినిమా వస్తే మా ఇండస్ట్రీ నుంచి ఇంత అద్భుతమైన సినిమా వచ్చింది అని చెప్పుకోవడం మానేసి కనీసం సినిమాని సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ కానీ, రణ్వీర్ సింగ్ని కానీ ఆదిత్య దాన్ని ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కానీ పెట్టలేదంటే వాళ్ళ సినీ కెరియర్ ఎంత ఉందో ఆ సినీ కెరియర్ అంతా ఏజ్ ఉన్న రణ్వీర్ సింగ్ నుంచి ఇలాంటి ఒక సినిమా వచ్చిన తర్వాత మరి బాలీవుడ్ బడా హీరోలకి మరి నిద్ర పట్టట్లేదా ఏంటో తెలియదు. కానీ ఇలాంటి సినిమా మీద మాత్రం ఇంతమంది రెస్పాండ్ అవుతున్నా వాళ్ళైతే రెస్పాండ్ కావట్లేదు. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? బాలీవుడ్ ఎందుకు ఈ సినిమా పైన రెస్పాండ్ కావట్లేదు అని చెప్పి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.